పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం భవన నిర్మాణ కార్మికుల నూతన కార్యవర్గ సభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బాబ్జీకి గజమాల వేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన భవన నిర్మాణ సంఘ అధ్యక్ష కార్యదర్శులను నూతన పాలకవర్గానికి బాబ్జీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని సాల్వతో సత్కరించారు. అనంతరం బాబ్జీ నూతన కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆగిపోయిన ఎన్నో పథకాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని బాబ్జీ తెలిపారు. అతి త్వరలో కార్మికుల సమస్యల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి కార్మికులతో కలిసి సమస్యలు వివరిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు మరి భవన నిర్మాణ కార్మికుల ఎన్నిక ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమాన్ని గత వారం రోజుల క్రితం ఎన్నిక చేసుకోవడం జరిగింది. అందులో ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు, సెక్రటరీగా పంతం రామకృష్ణ గారు, గౌరవ అధ్యక్షుడిగా అంకం భాస్కర్రావు గారు, కోశాధికారిగా మాధూర్ శ్రీనివాస్ గారు కార్యవర్గం ఎంపిక కాబడింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 7 మాసాలుగా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలన్న దిశగా నేను కానీ కార్మిక శాఖ మంత్రి యువకుడు ఉత్సాహవంతుడైన సుభాష్ గారు ప్రయత్నం చేయడం మీ అందరికీ కూడా తెలుసున్న విషయమే. ఎందువలనంటే నేను ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలాగా ఈ గత 5 సంవత్సరాలు అంటే 2024 ముందు ఏం జరిగింది, ఇప్పుడు బోర్డు పునరుద్ధరణ తర్వాత కార్యక్రమం ఏంటి, కార్యాచరణ ఎలా తీసుకుంటే బాగుంటుందన్న విషయాలని పరిగణలోకి తీసుకుని అందరికీ నచ్చజెప్పుకుంటూ ఈవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర చివరి మీటింగు మొన్న 5వ తారీఖున ఆయన సమక్షంలో జరిగింది. అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు గతంలో 2014-19 కంటే 19 తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా దీన్ని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి ఏదైతే ఇబ్బంది లేనివి ఉన్నాయో అవన్నీ నేను చూశాను, మీరు కూడా చెప్పడం జరిగింది అని చెప్పి ఆయన ముఖ్యంగా 6 పథకాలకే ఆమోదం తెలియజేయడం జరిగింది. 6 పథకాలు మీ అందరికీ తెలుసు. ఏదైతే మ్యారేజ్ గిఫ్ట్ కానీ, అలాగే మరి ప్రసూతి ఎవరైనా పిల్లలు కానీ ఒక ఫ్యామిలీలో 2కి ఇచ్చేలాగా మరి చెప్పడం జరిగింది. అలాగే సహజ మరణానికి, అలాగే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఆ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఈ 2 కార్యక్రమాలు. దాంతోపాటుగా కార్మికుల పిల్లలకి శిక్షణ కార్యక్రమం, అంటే పిల్లలకి శిక్షణ అంటే ఏదో ఈ తాపీ పనును, ఏదో లేకపోతే వడ్రం పనును అనుకుంటే మాత్రం అది మంచి అభిప్రాయం కాదు. నాకు కూడా ఉండేది అలాగా, ఏమో ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇలాగే ఉంటుందేమో. నేను మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు ఇలాగ ఆలోచిస్తున్నారో అది ఆలోచన కరెక్ట్ కాదు. వాళ్ళకి దేంట్లో శిక్షణ కావాలో ఆ శిక్షణ ఇప్పించేలా చేయాలి. విదేశాలకి వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళి చదివించే ఏర్పాటు కూడా మనం చెయ్యాలని చెప్పి మరి అందరి ముందు 3 ఐఏఎస్లు ఉన్నారు. అలాగే మా కార్మిక మంత్రి గారు ఉన్నారు.
వాళ్ళందరూ ఎదురుగుండా చెప్పడం జరిగింది.